టీవీ తెలుగు మూవీ అప్డేట్స్. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి రూపొందిస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజసాబ్ ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ జోరు అసాధారణంగా ఉంది. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమా ప్రీమియర్స్ కు సంబంధించి సుమారు నెల రోజుల ముందే యుఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్ మొదలయ్యాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ అడ్వాన్స్ బుకింగ్ మొదలైన వెంటనే ది రాజసాబ్ ప్రీ సేల్స్ ద్వారా ఇప్పటికే $1,00,000 మార్క్ ను దాటిపోయి దూసుకుపోతున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. విడుదల తేదీకి ఇంకా నెల రోజులు సమయం ఉన్నప్పటికీ ఈ స్థాయిలో బుకింగ్ జరగడం సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. తమిళ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం జన నాయగన్ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ప్యూర్ కమర్షియల్ చిత్రంగా రూపొందిస్తున్నారు. అందాల భామ పూజ హెగ్డే, మమితా బైజు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి కాలీవుడ్ వర్గాల్లో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. ఈ సినిమాను పొంగల్ కానుకగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఐమాక్స్ వర్షన్ లోనూ గ్రాండ్ రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం వారు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారట. వారం వాయిదా తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ 2 తాండవం థియేటర్లలో దద్దరిల్లుస్తోంది. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండకు సీక్వెల్ గా రూపొందించిన ఈ సినిమా ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన అఖండ 2 మొదటి రోజు వసూళ్లతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఫస్ట్ డే కలెక్షన్స్ లు నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ప్రీమియర్స్ తో కలిపి 59.5 కోట్ల రూపాయలు వసూళ్లు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు పోస్టర్ విడుదల చేసింది. బాలకృష్ణ కెరీర్ లోనే మొదటి రోజు ఈ స్థాయిలో వసూలు చేసిన తొలి చిత్రం ఇదేనని పేర్కొన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా, నాన్న మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ హీరోయిన్ గా వచ్చిన మూవీ దురంధర్. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మాధవన్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రల్లో నటించారు. రణ్వీర్ సింగ్ కెరీర్ లో మరో భారీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం థియేటర్లో కలెక్షన్లు కుమ్మరిస్తోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచి మాస్ ఆడియన్స్ ను మెప్పిస్తూ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఈ మూవీకి బిగ్ షాక్ తగిలింది. ఈ చిత్రాన్ని 6 గల్ఫ్ దేశాల్లో పూర్తిగా బ్యాన్ చేసినట్లు సమాచారం అందుతుంది. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ ఇలా 6 దేశాల్లో సినిమా ప్రదర్శనకు బ్రేక్ పడిందని అంటున్నారు. ఇందుకు సంబంధించి పలువురు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడంతో విషయం హాట్ టాపిక్ గా మారింది.